గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక స్టాక్‌ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి? హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ఇంతకు ముందుకు బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, డిమాండ్ అండ్ సప్లై జోన్ గురించి ఇవి మనం ఒక క్యాండిల్ సైకాలజీ గురించి సబ్జెక్ట్ నేర్చుకున్నాం గదా! ఇంతకు మించి ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా. ఎందుకంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌లో ఇవి మేజర్. దీని మీద మనం కొంచెం ఎక్సర్సైజ్ జేసి, దీన్ని చార్ట్ ప్యాటర్న్స్ మనం ఫైండ్ ఔట్ చేసినామంటే, ఇది మంచి సక్సెస్ రేట్ దీనిది బాగుంది. సో, నేను నా ఎక్స్‌పీరియన్స్ కొద్దీ మీకు చెప్పాను. అంటే మీరు గూడా చూడండి. మీరు మామూలుగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనేవి యూట్యూబ్‌లో కొడితే గూడా మీకు డిఫరెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తా ఉంటాయి. అంటే దీని మీద ఇన్ డెప్త్ అనాలిసిస్ మీకు కావాలంటే గూడా. సో, ఇది మోర్ దెన్ ఎనఫ్ అని నేను అనుకుంటున్నా. దీని మీద మనం హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి మల్టిపుల్ స్టాక్స్ అంటే మనం ఎన్ఎస్‌సిలో టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఒక 5 స్టాక్స్ టాప్ గెయినర్స్, 5 స్టాక్స్ టాప్ లూజర్స్ మనం అనాలిసిస్ చేద్దాం. అసలు ఏ విధంగా ఇది మనం హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి ఏ విధంగా చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ టాప్ గెయినర్స్‌లో నిఫ్టీ 50 ఇది ఫస్ట్ స్టాక్ చూద్దాం. ఇదేంది శ్రీరామ్ ఫైనాన్సా? ఓకే. శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్‌లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఇది ఫస్ట్ స్టాక్ ఎన్ఎస్‌సి చూస్తే ఇది మనకి టోటల్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేము. కానీ దీన్ని మనం ఏంది 3 అవర్స్‌కి చేంజ్ జేసుకోవాలి. 3 అవర్స్‌కి చేంజ్ జేసుకుంటే, ఇక్కడ యాక్చువల్‌గా ఓకే. ఇది కింద నుంచి మార్కెట్ బుల్లిషే ఉంది. సో, ఇది టాప్ గెయినర్స్ కానీ ఇదొక డిమాండ్ జోన్ ఉంది. ఇది బ్రేక్ అయితే గాని మనకు అది సారీ డిమాండ్ గాదు. ఇది సప్లై జోన్ ఉంది. సప్లై జోన్ ఉంది కాబట్టి ఇది బ్రేక్ అయితే గాని మళ్ళీ ఫర్దర్‌గా మొమెంటమ్ అనేది మనం రికగ్నైజ్ జేయొచ్చు దీన్ని. ఇక్కడ ఇది మనకిది ఇది హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇదొక సప్లై జోన్ ఉంది. ఇక్కడ బ్రేక్ కాలేదు ఇంకా. సో ఇదేంటిది సప్లై జోన్. ఎందుకంటే నేను సప్లై జోన్ ఏ విధంగా చెప్పినా అంటే, మన ఈ గ్రీన్ క్యాండిల్స్ అన్నీ సప్లై జోన్‌గా క్రియేట్ అయితాయి. వర్కౌట్ అయితాయి. రెడ్ క్యాండిల్స్ అన్నీ డిమాండ్ జోన్‌గా వర్కౌట్ అయితది కాబట్టి, ఇందులో మనకు ఇప్పుడు కింది నుంచి 0.5 లెవెల్ పైన మనం తీసుకున్నా గూడా అంటే ఈ ఎందుకంటే పైనుంచి స్టాక్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్‌కి కిందికొచ్చింది గదా! ఇక్కడ నుంచి మళ్ళీ పైకెళ్ళింది కాబట్టి, మళ్ళీ ఆ లెవెల్‌ని టెస్ట్ చేస్తుందిక్కడ. సో, ఈ 0.5 లెవెల్ లోపట అంటే ఇదొక స్ట్రాంగు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తది. ఇది బ్రేక్ అయితే పైకెళ్తే మళ్ళా ఇది సపోర్ట్ లాగా పనిచేస్తదన్నట్టు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది. ఇది బ్రేక్ అయితే మళ్ళీ పైకెళ్ళి కిందకి రీటెస్ట్ తీసుకున్నప్పుడు ఇది మనకొచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయితా ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మనం చెక్ జేస్తే 0.5 లెవెల్‌లో ఇదొక సప్లై జోన్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడికి మళ్ళీ టెస్ట్ జేయనీకొచ్చింది. సో, ఇది ఎలా చేయాలి అనంటే, ఇది మనం 5 మినిట్స్ ఇది స్క్రీన్ స్ప్లిట్ చేసేసుకొని ఇది చూద్దాం మనం. ఇక్కడ స్క్రీన్ స్ప్లిట్ చేసేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో 3 అవర్స్ ఉంది గదా! రైట్ సైడ్ మనం ఇది 15 మినిట్స్‌లో చూద్దాం. ఇదేంటంటే స్టాండర్డ్ ఫార్మాట్ అన్నట్టు. ఇప్పుడు 15 మినిట్స్ అనేది స్టాక్స్‌కి మనం బై చేసినా, సెల్ చేసినా మనం ఒక టైం ఏ విధంగా ఉన్నదనేది మనం చెక్ చేసుకున్నప్పుడు ఆ టైమ్ ఫ్రేమ్‌లో మన క్యాండిల్స్ ఏ విధంగా పడుతున్నాయని చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఇప్పుడు 3 అవర్స్‌లో ఇది ఒక చిన్న స్వింగ్ తీసేసుకుంది. అంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్‌ని బ్రేక్ చేయనీకి చూస్తుంది. ఇది బ్రేక్ అయితే గాని ఫర్దర్‌గా మనం మొమెంటమ్ అన్నది మనం ఎటెళ్తదన్నది తెలుసుకోనికి ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ అది ఇక్కడ ఈ లో బ్రేక్ అయిపోయిందనుకో రివర్స్‌ల. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌తోని ఈ లో బ్రేక్ అయిపోతే మార్కెట్ అన్నది మేబీ మనం రివర్సల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది మనం మేబీ ఇది రివర్సల్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఇది కిందికొచ్చి ఇట్లా బ్రేక్ చేసి ఇట్లా రావచ్చు. లేదు అంటే ఈ విధంగా ఇట్లా బ్రేక్ జేసేసి మళ్ళీ ఇక్కడ ఈ సప్లై జోన్‌లో ఈ మిడిల్ వరకెళ్ళేసి మళ్ళీ ఇట్లా కిందికి రావచ్చు. ఇన్ కేస్ అట్లా కాకుండా ఇది పైన బ్రేక్ జేసిందనుకో, ఇప్పుడు ఇట్లా వచ్చేసి మళ్ళా ఇట్లా బ్రేక్ జేసేస్తే మళ్ళీ ఇట్లా రీటెస్ట్‌కొచ్చే అవకాశం ఉన్నదన్నట్టు. ఈ విధంగా జరిగే అవకాశం ఉన్నది. ఈ విధంగా మనం ఇది లెఫ్ట్ సైడ్ 3 అవర్స్ చూస్తే ఓవరాల్‌గా ఇదొక సప్లై జోన్ ఉన్నది. ఈ సప్లై జోన్ టెస్ట్ చేసింది కింద నుంచి. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ సప్లై జోన్ వచ్చేసి మన టార్గెట్ వచ్చేసి ఇక్కడి వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఈ ఏరియా వరకు. ఈ ఏరియాలో ఇదొక సప్లై జోన్ ఉంది మళ్ళీ. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయ్యి పైన సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది పైన ఇక్కడి వరకు. 650 రూపీస్ అనేది మన టార్గెట్ నెక్స్ట్ టార్గెట్.
తర్వాత అది బ్రేక్ అయినాక మళ్ళా టార్గెట్ నెక్స్ట్ చేంజ్ అయితా ఉంటది. ప్రస్తుతానికైతే ఈ ఏరియాలో ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ 650. ఇన్ కేస్ ఇక్కడ సస్టైన్ కాలేక ఈ 600 622, 68 ప్రైస్ అనేది బ్రేక్ గాక కిందకెళ్ళి కింద ఇట్ట బ్రేక్ అయిందనుకో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసి రీటెస్ట్ తీసుకుంటే మళ్ళీ దాని బాటమ్ డిమాండ్ జోన్ వచ్చేసి ఇగో ఈ ఏరియాలో ఉంది డిమాండ్ జోన్ వచ్చేసి. సో, ఇక్కడ రూ. 580 దాకా ఇదొచ్చే అవకాశం ఉందన్నట్టు. ఇక్కడ. మనకి 580 అంటే ఇగో ఇక్కడ ఈ ఈ ఆహ్, రైట్ సైడ్ 15 మినిట్స్ చూస్తే రూ. 580 దగ్గర ఈ ఏరియా వరకు మనకు ఇందులోకి ఒకసారి వచ్చి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ పైకెళ్తదా? కిందకెళ్తదా? అని తర్వాత మొమెంటమ్‌ని బట్టి మన డైరెక్షన్ అనేది ఫైండ్ ఔట్ అయితదన్నట్టు. సో, ఈ విధంగా మనకు బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ డిమాండ్ అండ్ సప్లై జోన్ చూస్తే ఇట్లా మనం హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి 3 అవర్స్ నుంచి 15 మినిట్స్‌లో మనం అనాలిసిస్ చేసుకోవచ్చన్నట్టు గట్లా. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ ఒకటి చూద్దాం మళ్ళీ. సో, ఇందులో ఏంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెక్స్ట్. నెక్స్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూసినప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఓకే. ఇది 3 అవర్స్ టైమ్ ఫ్రేము. ఇప్పుడు దీంట్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో మనకు 3 అవర్స్‌లో మనకి ఇక్కడ వచ్చేసి క్లియర్‌గా ఇదొక సప్లై జోన్ అయితే ఉంది ఇక్కడ. ఓకే. ఇప్పుడు మనం ఇది స్క్రీన్ స్ప్లిట్ చేస్తే ఓకే. ఓకే. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ 3 అవర్స్ పెట్టుకుందాం. మళ్ళొకసారి 3 అవర్స్ పెట్టేసుకొని ఇది రైట్ సైడ్ 15 మినిట్స్‌లో చెక్ చేస్తే 15 మినిట్స్‌లో చూద్దాం మళ్ళీ. సో, ఇక్కడ మనకు యాక్చువల్‌గా వచ్చేసి మనకు ఇది సప్లై జోన్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంది. సో, మనకి 15 మినిట్స్‌లో గూడా 3 అవర్స్‌లో సప్లై జోన్ వచ్చేసి ఈ జోన్ ఉంది మనకు. ఈ జోన్ ఇక్కడ మనకు క్లియర్‌గా 3 అవర్స్‌లో సప్లై జోన్ క్రియేట్ అయింది. సో, ఇదే సప్లై జోన్ ఇక్కడ చూస్తే ఇక్కడ టెస్ట్ చేయనీకొచ్చింది. ఇక్కడ ఆహ్, టెస్ట్ దీంట్లోకి ఎంటర్ కాకంగానే మళ్ళీ కింద లో బ్రేక్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఈ జోన్‌లోకొస్తుంది. ఈ జోన్‌లో టెస్ట్ చేస్తది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన ఈ లిక్విడిటీ మొత్తం అంటే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ లిక్విడిటీ యాడ్ అయింది. ఈ ఏరియాలో లిక్విడిటీ యాడ్ అయింది. ఈ ఏరియాలో లిక్విడిటీ యాడ్ అయింది. ఈ లిక్విడిటీని తినాలి కాబట్టి ఒకసారి ఇందులో టెస్ట్ చేస్తే 100% ఇందులోకొస్తదని నేను అనుకుంటున్నా. మార్కెట్ ఓపెన్ అయినంక నెక్స్ట్ వీక్‌లో ఏం జరుగుతదో చూస్తే తెలుస్తది. సో, ఇది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఒకవేళ కాకపోతే మాత్రం మార్కెట్ జూస్తే ఓవరాల్ సెంటిమెంట్ బుల్లిషే ఉంది. ఇప్పుడు మనకు 3 అవర్స్‌లో గూడా మీది బుల్లిషే ఉంది. ఇక్కడొచ్చి ఒక సప్లై జోన్ ఉంది గాబట్టి, ఇక్కడ నుంచి ఫర్దర్‌గా ఈ ఏరియాలో సస్టైన్ అయ్యి పైకి బ్రేక్ అయితేనేమో బుల్లిష్ అయితది. ఇన్ కేస్ సస్టైన్ గాక లోయర్ లోస్ చేసి లోయర్ స్వింగ్స్ చేసి, లోయర్ లోస్ చేసినప్పుడు కింద చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసుకుంటే మాత్రం మార్కెట్ పొటెన్షియల్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ రివర్స్ అయితే మళ్ళీ ఎక్కడి వరకు వచ్చే మన ఛాన్స్ ఉంది డిమాండ్ జోన్ అనంటే, ఇగో ఈ ఏరియా వరకు వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇక్కడ ఈ 17,550 ప్రైస్ అనేది రిజెక్ట్ చేస్తే 1700 వరకు వచ్చే అవకాశం ఉందన్నట్టు. ఇప్పుడు ఓవరాల్‌గా అయితే ఇప్పుడు అన్నీ మనకి బ్రేకౌట్ స్ట్రక్చర్ ప్రకారం ఇగో ఇది బ్రేకౌట్ స్ట్రక్చర్ క్లియర్‌గా ఫార్మ్ చేసింది 15 మినిట్స్‌ల. ఇక్కడ క్లియర్‌గా ఫార్మ్ చేసింది. సో, పుల్ బ్యాక్ తీసుకున్నా గూడా మనం ఇన్ కేస్ 15 మినిట్స్‌లో పుల్ బ్యాక్ వచ్చినా గూడా ఈ ఏరియా వరకు పుల్ బ్యాక్ వస్తది. ఈ ఏరియా వరకు పుల్ బ్యాక్ వస్తది. సో, ఇది మనకు మంచి స్ట్రాంగ్ డిమాండ్ అండ్ సప్లై జోన్ లాగా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా సప్లై జోన్ ఉంది గాబట్టి ఈ ఏరియా మనకిది ఒకవేళ ఇందులో టెస్ట్ చేసి ఇందులో సస్టైన్ అయ్యి పైకి బ్రేక్ అయ్యి మళ్ళీ ఒక బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసిందంటే దీనిపైన 15 మినిట్స్‌లో మనం వి కెన్ ఎక్స్‌పెక్ట్ అన్నట్టు. ఫర్దర్‌గా మొమెంటమ్ ఉంటదని. సో, ఫర్దర్‌గా మొమెంటమ్ ఉంటే నెక్స్ట్ మనకు ఎక్కడి వరకు టార్గెట్ ఎళ్ళే అవకాశం ఉంది అనంటే ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇగో ఇక్కడి వరకెళ్తది. 1800 వరకు మన టార్గెట్ అన్నట్టు. ఈ 1780 ప్రైస్ నుంచి 1800 ఈ రేంజ్ వరకు మన టార్గెట్ నెక్స్ట్. ఇది ఎళ్తే. ఇన్ కేస్ రివర్స్ అయితే కిందిది, పైకెళ్తే ఇది. సో, ఈ విధంగా మన టార్గెట్ అనేది చేసుకోవచ్చు. ఇది బయింగ్ జోన్ కాదు. ఇంక మనకి ఎంట్రీ దొరకలే. సో, పుల్ బ్యాక్ ఇక్కడికి రావాలి. ఈ ఏరియాకొస్తే మనం బయింగ్ చేసేవాళ్ళు ఏందంటే చేయొచ్చన్నట్టు. ఇప్పుడు మనం ఏందంటే జస్ట్ స్టాక్ అనాలిసిస్ చేస్తున్నాం. బయింగ్ ఎంట్రీస్ చెప్పట్లేదు నేను. సో, అది మీ ఓన్‌గా ఇండిపెండెంట్‌గా మీరు అనాలిసిస్ చేసుకొని, మీ రిస్క్ రివార్డ్ ప్రకారం మీరు ఓన్ రిస్క్ తీసేసుకోండి.
జస్ట్ నేనేందంటే సబ్జెక్ట్ జెప్తున్నాను. ఇందులో మీకు ఉపయోగపడేటువంటి ఏదైనా పాయింట్ ఉంటే పాయింట్ వరకు తీసుకొని మీరు పర్సనల్‌గా రీడ్ జేసి, టెస్ట్ చేసి మీ ఎక్స్‌పీరియన్స్‌తోని ఎంట్రీస్ తీసుకోండి అంతే. ఇది జస్ట్ ఏందంటే నాది ప్యూర్‌లీ సబ్జెక్ట్ అంతే. ఇది నేను ఎటువంటి కాల్స్ చేయట్లేదు గానీ జస్ట్ చెప్తున్నాను అంతే. ఇక్కడ ఇది ఇక్కడ ఇట్లా అయ్యే అవకాశం ఉంది గాబట్టి, సో, ఇది ఫర్దర్‌గా ఇది పొటెన్షియల్ ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ రివర్స్ అయితే ఇది కింద మన టార్గెటు. లేకపోతే ఇది సస్టెయిన్ అయ్యి పైన బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసిందంటే దాన్ని బట్టి మనకు నెక్స్ట్ టార్గెట్ 1800 జోన్ ఇది. సో, థర్డ్ చూద్దాం మళ్ళీ. ఇదేంటి కోల్ ఇండియా. సో, కోల్ ఇండియాలో కోల్ ఇండియా గదా! ఓకే. సీఓఈఎల్. హ్మ్. సో, కోల్ ఇండియా లెఫ్ట్ సైడ్ 3 అవర్స్, రైట్ సైడ్ 15 మినిట్స్. సో, ఇక్కడ గూడా మార్కెటు ఏ ఏరియాలో ఉంది అంటే దాదాపు ఇది ఈ సప్లై జోన్‌లోనే ఉంది మార్కెటొచ్చేసి. ఇక్కడ ఇది టెస్ట్ చేయాలి. అంటే ఇంక ఎంటర్ కాలేదు. ఇక్కడ ఒక స్వింగ్ చేసేసి పైకెళ్ళి మళ్ళీ కిందకొచ్చేసింది. సో, ఇది టెస్ట్ చేయనీకి పైన టెస్ట్ చేయనీకి సిద్ధంగుంది. ఈ జోన్‌కి రానీకి ఎంట్రీకి రానీకి సిద్ధంగుంది. సో, ఇక్కడనైతే మనకు ఇది పైకి, కిందకి ఎటు అన్నది ఎళ్తలేదు. ఒక లోయర్ స్వింగ్ చేసింది. ఇది ఒక హైయర్ స్వింగ్, ఇది లోయర్ స్వింగ్. అంటే మార్కెట్ చేంజ్ అయ్యనీకి ఇక్కడ ప్రయత్నం చేస్తుంది గానీ, ఓవరాల్‌గా మన సెంటిమెంట్ వచ్చేసి ఏంది? ఇన్ కేస్ ఫస్ట్ ఇది కింద బ్రేక్ కావాలి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి. లేదు అంటే ఇంకొంచెం మన మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఎళ్తే ఈ లో అన్నది కింద స్వింగ్ బ్రేక్ చేసిందనుకో, ఇక్కడ మార్కెట్ రివర్స్ అయినట్టు మనకిక్కడ. ఈ ఏరియా నుంచి ఇట్లొచ్చి, ఇట్లొచ్చిన ఇట్లొస్తది. లేదు అంటే నెక్స్ట్ ఈ ఏరియా నుంచి ఇట్లా బ్రేక్ జేసేసినా గూడా మనం రివర్స్‌కి ఎళ్ళే ఛాన్సెస్ ఉందన్నట్టు. ఇది 15 మినిట్స్. ఇది 3 అవర్స్ టైమ్ ఫ్రేమ్. 3 అవర్స్‌లో ఇదొక సప్లై జోన్ ఉంది. ఈ సప్లై జోన్ యొక్క జోన్ వచ్చేసి 15 మినిట్స్‌లో ఇట్లా చూపిస్తుంది మనకు. సో, ఇక్కడ ఏందంటే ఇగ ఈ స్వింగ్‌కి లో స్వింగ్ జేసింది కాబట్టి మార్కెట్ కొద్దిగా అంటే ఇండికేషన్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు మనకు. కన్ఫర్మేషన్ రావాలంటే ఇగో ఈ లో అన్న బ్రేక్ గావాలి. ఈ లో అన్న బ్రేక్ గావాలి. ఈ లో బ్రేక్ అయిన ఫర్దర్ క్యాండిల్స్‌ని బట్టి మనం డైరెక్షను సెల్ సైడా, బై సైడా అన్నది మనం డైరెక్షన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది ఈ విధంగా ఉందన్నట్టు. సో, ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్‌గా బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అన్నది పై 15 మినిట్స్‌లోనైతే క్లియర్‌గా మనకు క్రియేట్ జేసింది. ఓవరాల్‌గా చూస్తే మనకి బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ వచ్చేసి ఇగో ఇక్కడ ఇది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ క్లియర్‌గా ఉన్నది. హ్మ్. సో, ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసుకొని కిందకొచ్చినప్పుడు ఇగో ఇది ఫస్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ క్రియేట్ చేసింది. డైరెక్షన్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేసింది. తర్వాత ఈ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్‌లతోని ఇది పైకెళ్తా ఉన్నది. సో, ఇక్కడ ఏందంటే ఇప్పుడు ఇక్కడ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఇక్కడ అయినప్పుడు మనకు రివర్స్ మనకు మార్కెట్ కిందకి రావాలంటే ఒకటేందంటే లోయర్ స్వింగ్ జేసిందిది. ఇది హైయర్ స్వింగ్ జేస్తే ఇంకా మనకు డైరెక్షన్ కన్ఫర్మేషన్ ఉండు. కానీ ఇక్కడ లోయర్ స్వింగ్ జేసింది గాబట్టి, ఈ స్వింగ్‌కి లోయర్ స్వింగ్ జేసింది గాబట్టి, ఇక్కడ కింద బ్రేక్ గాలే. ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెటు ఈ హైకెళ్ళి ఇక్కడ నుంచి కిందకొచ్చి మళ్ళా పైకెళ్ళినప్పుడు ఇదంతా ఒక జోన్ లాగా ఉంటది గాబట్టి, ఆ జోన్‌లో అది మార్కెట్ సైడ్ వేస్ చేయొచ్చు. లేపోతే ఆహ్, ఈ బాక్స్‌లో ఒక్కొక్కసారి పైదాకెళ్ళి కిందకి ఫాల్ గావచ్చు. కింది దాకెళ్ళి పైకి బం పైకెళ్ళొచ్చు. సో, ఈ జోన్‌లో ఉంది గాబట్టి ఇక్కడ మనకు నార్మల్‌గా ఇక్కడైతే ఒక ఫస్ట్ ఇండికేషన్ ఒస్తది. ఇది గిట్ట బ్రేక్ అయిందంటే కన్ఫర్మేషన్ ఇగ మార్కెట్ రివర్స్ అయినట్టే ఇక్కడ మనకు. ఇన్ కేస్ మార్కెట్ ఇది మనం ఇప్పుడు ఎంట్రీ జోన్ ఈ మూడిటికి 3 స్టాక్స్ ఎంట్రీ జోన్స్ లెవ్వు. ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు పొజిషన్ హోల్డ్ చేసేటువంటి సిట్యుయేషన్‌లో ఉంది గానీ ఫ్రెష్ ఎంట్రీస్ అయితే దీనికి లేవు ఇప్పుడు ప్రెజెంట్. 3 టాప్ గెయినర్స్‌కి గూడా ఫ్రెష్ ఎంట్రీస్ లేవు. ఫర్దర్ దాని క్యాండిల్స్ పడితే ఎందుకంటే అవి అన్నీ టెస్ట్ చేసి జోన్‌లున్నాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్‌లున్నాయి. అవి అక్కడ సస్టెయిన్ అయ్యి మళ్ళీ ఫర్దర్‌గా డైరెక్షన్ చేంజ్ అయితే గాని మనం బై చేయన్నా, సెల్ చేయన్నా అన్నది మనకు అది స్టాక్ తీసుకోవాలనా లేదా అన్నది తెలుస్తది. మూడిటికి 3 మనకు బయింగ్ జోన్‌లో లేవు. అంటే బయింగ్ ఎంట్రీస్ లేవు. సెల్లింగ్ ఎంట్రీస్ లేవు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి హోల్డ్ చేసుకునే పొజిషన్ ఉంది. కానీ కొత్తగా ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకునేటువంటి అయితే లేదు. ఇప్పుడు ఓవరాల్‌గా ఈ సెంటిమెంట్ చూస్తే ఫర్దర్‌గా ఇదేందంటే మనకి ఇన్ కేస్ మనకు క్లియర్‌గా రావాలన్నా ఆ డిమాండ్ అండ్ సప్లై జోన్స్‌ల ఆ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అక్కడ వస్తే అప్పుడు దాన్ని బట్టి మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్ అయితే ఇది ఉంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడి వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ దీని వరకు 396 వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఇది సస్టైన్ అయితే. లేదు ఇక్కడ బ్రేక్ అయిపోయింది, రివర్స్ వచ్చేసింది అనంటే కిందికొచ్చేసి మనకు
ఇదొచ్చేసి ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ ఏరియా వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది బ్రేక్ అయితే మాత్రం ఈ జోన్ వరకు వస్తది. మనకు 15 మినిట్స్‌లో గూడా 15 మినిట్స్‌లో ఈ జోన్ వరకొచ్చేస్తది. అంటే మళ్ళీ 356, 358 ఈ 360-356 ఈ రేంజ్ వరకు మళ్ళీ రిటర్న్ వచ్చి, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళా స్ట్రక్చర్ చేంజ్ చేసుకొని, మళ్ళా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసుకొని పైకెళ్ళే అవకాశం ఉంది. సో, ఇదైతే ఇప్పుడు బయింగ్ జోన్‌లో లేదు, సెల్లింగ్ జోన్‌లో లేదు. ఎంట్రీస్ లేవు. ఆల్రెడీ పొజిషనల్ హోల్డ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఫోర్త్ స్టాక్ వచ్చేసి ట్రెంట్. సో, ట్రెంట్ 3 అవర్స్‌లో మనం చూస్తే ఓవరాల్‌గా ఓకే. ఇది పైనుంచి కిందికి వస్తుంది. సో, ఇది ఆల్రెడీ మార్కెట్ చాలా ఫాల్ నుంచి ఉంది. సో, డైరెక్షన్ కరెక్షన్ చేసుకుంటుంది. ఇంకా కరెక్షన్ కాలే. 15 మినిట్స్‌లో కరెక్షన్ కాలే. సో, మనకు 3 అవర్స్‌లో ఓవరాల్‌గా బుల్లిష్ ఉంది గానీ, కి కింద బాటమ్ నుంచి చూస్తే ఇక్కడ ఒక చిన్న డోజీ క్యాండిల్ చేసి బుల్లిష్ ఉన్నది గానీ, ఇక్కడ మనకు ఓవరాల్‌గా మనకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ప్రకారం ఈ ఏరియా బ్రేకౌట్ కాలే. బ్రేకౌట్ స్ట్రక్చర్ క్రియేట్ చేయలే. అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కాలేదు. ఎందుకంటే పైనుంచి ఇప్పుడు ఇవన్నీ ఇది కింది బ్రేకౌట్ స్ట్రక్చర్. కింద మనకు లోయర్ సైడ్ అంటే సెల్లింగ్ సైడ్ బ్రేకౌట్ స్ట్రక్చర్ ఉందిక్కడ. కానీ బయింగ్ సైడ్ బ్రేకౌట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కావాలి గదా! మనకు డైరెక్షన్ చేంజ్ కావాలంటే డైరెక్షన్ చేంజ్ కాలేదు ఇక్కడ. డైరెక్షన్ చేంజ్ కావాలంటే ఇప్పుడు ఓవరాల్‌గా ఈ ఏరియా పైనకి బ్రేక్ అయ్యి క్యాండిల్ కూసుంటే సస్టైన్ అయితే అప్పుడు మనం ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇగో ఇట్లా బ్రేక్ అయితే మళ్ళా రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ బ్రేకర్ బ్లాక్ దగ్గర మళ్ళా అది ఆగుతదా? ఎందుకంటే ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు కిందికొచ్చినప్పుడు ఇదొక సప్లై జోన్ అయితది. ఈ సప్లై జోన్ అనేది పైన బ్రేక్ అయ్యి ఫెయిల్ అయితే ఇది మళ్ళీ ఇక్కడ మనకి ఎంట్రీ జోన్ అయితది. అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఈ బ్రేకర్ బ్లాక్ నుంచి కిందకి గూడా వచ్చి మళ్ళా ఈ డిమాండ్ జోన్ గూడా టెస్ట్ చేసి ఎళ్ళొచ్చు. 2 వేస్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయన్నట్టు ఇక్కడ. మన కింద డిమాండ్ జోన్ వచ్చేసి ఈ జోన్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇట్లా పైకెళ్ళొచ్చు. ఇప్పుడు మార్కెట్ ఇట్లా పైకెళ్ళి ఇట్లెళ్ళొచ్చు. లేదు అంటే మళ్ళీ ఇట్లా బ్రేక్ అయిపోయి ఇట్లా కిందకొచ్చి మళ్ళీ ఇట్లా టెస్ట్ చేసి మళ్ళీ చేయొచ్చు. ఈ 2 వేస్ ఆఫ్ ఉన్నాయన్నట్టు. అక్కడ ఏందంటే మనం లోయర్ అంటే 5 మినిట్స్‌లో మళ్ళొకసారి కన్ఫర్మేషన్ తీసేసుకొని బయింగ్ ఎంట్రీస్ తీసేసుకోవాలి. ఇది బయింగ్ జోన్‌లో అయితే ఉంది ఇది. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కన్ఫర్మేషన్ వచ్చినాక తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేసుకోనికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంకా కంప్లీట్‌గా డైరెక్షన్ చేంజ్ కాలేదిక్కడ. ఎందుకు కాలేదనంటే యాస్ పర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ప్రకారం ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్రియేట్ కాలేదు. కానీ మనం ఎంట్రీ కావద్దు. ఇన్ కేస్ ఇది ఇట్లా మానిప్యులేట్ చేసేసి మళ్ళీ ఏం చేస్తదంటే స్టాక్ అనేది కిందికి లో బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇన్ కేస్ మనం బై చేస్తే గూడా. సో, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టనీకి మనకు అక్యురేట్ స్టాప్ లాస్ లేదు. మనం ఇది హోల్డ్ చేయనీకి రాదు. ఎంట్రీ తీసుకోనీకి గూడా రాదు ఇది. ఇదైతే ట్రెండ్. సో, ఇన్ కేస్ మనం బ్రేక్ గావాలి ప్రాపర్‌గా మనకు ఎంట్రీ రావాలంటే ఇగో ఇది బ్రేక్ అయిపోయి మళ్ళీ యాస్ పర్ ఇందాక చెప్పినట్టు మనకు డిమాండ్ అండ్ సప్లై జోన్ బ్రేకర్ బ్లాక్ దగ్గర అది వచ్చినప్పుడు దాన్ని 5 మినిట్స్ అంటే లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో 5 మినిట్స్‌లో ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకొని మనం అక్కడ మళ్ళా ఎంట్రీస్ ప్లాన్ జేసుకోవాలి. సో, ఇప్పుడైతే ఇది ఎందుకు మళ్ళా ఇంకొక డైరెక్షన్ చేంజ్ చేసుకుందంటే ఇగో ఈ లోయర్ లో కంటే ఇదొక లోయర్ హై క్రియేట్ చేసింది. అంటే దీనికంటే ఇది హై ఉంది కాబట్టి మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసుకోనికి ట్రై చేస్తుంది. కంప్లీట్ కాలే. ఇంతకుముందు స్టాక్ లాగా సేమ్ ఇక్కడ మనకు ఆహ్, హ్మ్, ప్రీవియస్ హై కంటే ప్రీవియస్ లో చేసింది కదా! ఏది మన ఏంటిది కోల్ ఇండియా. సేమ్ కోల్ ఇండియా లాగానే ఇది ట్రై చేస్తుంది. కింద బాటమ్‌లా ట్రై చేస్తుంది. అది పైన ట్రై చేస్తుంది అది కోల్ ఇండియా. సో, ఇది బ్రేక్ అయితే గాని ఫర్దర్‌గా మనకు డైరెక్షన్ అనేది తెలుస్తది. ఈ విధంగా మనం ఇది ఒక స్టాక్‌ననేది ఏ విధంగా అనాలిసిస్ చేయాలనేది ఈ విధంగా మనకు అనాలిసిస్ వస్తది. ఇది స్టాండర్డ్ ఫార్మాట్ ఇది. మీరు గిట్ట ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, బ్రేకౌట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, డిమాండ్ అండ్ సప్లై జోన్ మీరు అక్యురేట్‌గా గుర్తించగలిగి దాని మీద మీరు ప్రాక్టీస్ చేసిరనుకో మీరు ఎనీ స్టాక్ బిట్‌కాయిన్ మన ఫోరెక్స్ మార్కెట్‌లో ఉన్నటువంటి ఎనీ స్టాక్ గాని, గోల్డ్ గాని, వేరే వేరే ఇంకేదన్నా గాని, డాలర్ గాని, ఏదన్నా గాని మన ఇండియన్ స్టాక్స్‌లో ఉన్నటువంటి అన్ని స్టాక్స్ గాని, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గాని ఏదైనా మీరు రీడ్ చేయగలుగుతారు. మనకు చార్ట్ రీడింగ్ వచ్చిందంటే ఫర్దర్‌గా మనీ ఎర్న్ చేస్తామా? ఎర్న్ చేయమా? మనం పొటెన్షియల్ అంత ఉన్నదా? లేదా? సెకండరీ. ఫస్ట్ మనం ఏందంటే బేసిక్ ఒక ట్రేడర్‌గా కావాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్‌గా మనం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకు అనాలిసిస్ ఒక చార్ట్‌ని రీడ్ చేయడం, స్టడీ చేయడం వచ్చిందంటే తర్వాత మనీ అన్నది తర్వాత సెకండరీ గాని మనకు ఫస్ట్ ఏందంటే లెర్నింగ్ స్కిల్‌కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన దగ్గర స్కిల్ ఉందంటే మనీ ఆటోమేటిక్‌గా ఈరోజు కాకపోతే రేపొస్తది. సో, మీరు నేను చెప్పేది మీకు యూజ్‌ఫుల్ ఉంది అని నేను అనుకుంటున్నా. ఓకే. లాస్ట్‌ది ఇందులో టాప్ గెయినర్స్‌లో లాస్ట్‌ది చూద్దాం. హిండాల్కో గదా! సో, ఇది ఇది గూడా మనం చూద్దాం. హిండాల్కో. హ్మ్. సో, ఇది మనకు
ఇది 3 అవర్స్‌లో చూస్తే ఇది మార్కెట్ మళ్ళీ బులిషే ఉంది. ఓవరాల్‌గా ఏందంటే కిందకి రీటెస్ట్‌కొచ్చేసింది. రీటెస్ట్‌కొచ్చేసింది. డైరెక్షన్ అయితే బులిష్ ఉంది ఓవరాల్‌గా ఇది. ఇదైతే ఎట్లా అంటే మనకు డైరెక్షన్ ఎట్లా బులిష్ ఉందంటే పైనుంచి కిందకొచ్చినప్పుడు ఇక్కడ 15 మినిట్స్‌లో ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసేసుకుంది ఇక్కడ. సో, ఇక్కడ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయింది. ఇగో ఇక్కడ ఈ ఏరియాలో గూడా బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయింది. కాబట్టి మార్కెట్ పాజిటివ్‌లోనే ఉంది. సో, ఇన్ కేస్ ఇది మళ్ళీ బయింగ్ జోన్‌కెళ్ళినా గూడా నెక్స్ట్ ఫర్దర్ మనం ఎక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే, ఇక ఫర్దర్ ఇక్కడి వరకే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది బ్రేక్ అయితే మళ్ళీ ఫర్దర్‌గా మనం దీని పైన హై అన్నది ఈ జోన్స్‌ని బట్టి మనం పైకెళ్ళొచ్చు గానీ, ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ నడుస్తుంది గాబట్టి, ఈ హైయర్ హైస్ చేసేసుకుంటూ ఎళ్ళిపోతుంది గాబట్టి, జోనొచ్చేసి ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ మనం ఇది ఎంట్రీ జోన్ గాదు. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయింది గాబట్టి, నెక్స్ట్ ఇది రావాలంటే ఇప్పుడు మన డిమాండ్ అండ్ సప్లై జోన్‌ల ప్రకారం అయితే ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ అయితే ఏదుందో బేర్ క్యాండిల్ సో, పుల్ బ్యాక్ తీసుకుంటే ఇందులో ఈ ఏరియాలోకి పుల్ బ్యాక్ తీసుకుంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అది 5 మినిట్స్‌లో సేమ్ స్ట్రక్చర్ ఫార్మ్ కావాలి. ఇదే సేమ్ స్ట్రక్చర్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఏదుందో అది 5 మినిట్స్‌లో ఫార్మ్ అయ్యి సస్టైన్ అయినప్పుడు మనం ఫర్దర్‌గా మొమెంటమ్ ఎంట్రీ తీసేసుకొని ఈ ఏరియా వరకు హోల్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది మనకు ఓవరాల్‌గా అంటే ఇప్పుడు ఒక హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి ఎట్లా సస్టైన్ మనం రన్ చేయాలి అంటే రీడ్ ఎట్లా చేయాలన్న దానికి ఇది ఎగ్జాంపుల్ అట్లా. సో, ఇదైతే బుల్లిష్ ఉంది మార్కెట్. సో, దీని టార్గెట్ వచ్చేసి 650. ఇప్పుడు ఇది మనకిది క్లియర్‌గా ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. కరెక్ట్ పొజిషన్‌లోనే ఉంది. ఇన్ కేస్ ఇది ఇక్కడ సస్టైన్ గాకుండా ఈ లో కింద బ్రేక్ అయిపోయిందనుకో, ఈ లో ఇక్కడ బ్రేక్ అయిపోయినా కింద లేదా ఇక్కడి వరకొచ్చి ఈడ బ్రేక్ అయిపోయినా మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ రివర్స్ అయితే దీని యొక్క డిమాండ్ జోన్ వచ్చేసి ఇగో ఈ ఏరియా. ఇది మామూలుగా ఇది పెద్ద క్యాండిల్ దీన్ని గూడా డిమాండ్ జోన్ అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాండిల్స్ అన్నీ ఈ క్యాండిల్ లోపలనే ఉన్నాయి. ఇన్‌సైడ్ క్యాండిల్ లోపలనే ఉన్నాయి. దీన్ని దాటి పోలేదు కదా! సో, అది మనం తీసుకున్నాం గానీ నార్మల్‌గానైతే ఈ ఏరియా లోపట లోయెస్ట్ క్యాండిల్ ఏదంటే ఇగో ఇది తీసేసుకోవచ్చు మనం. ఇగో ఈ ఏరియా వరకు అంటే 605 వరకు మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ రివర్స్ అయితే మళ్ళీ ఈ జోన్ అనేది టెస్ట్ చేసేది. 608-598 ఈ మధ్య ఇక్కడ ఈ టెస్ట్ చేసి మళ్ళీ ఫర్దర్‌గా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే పైకెళ్తా, కిందకెళ్తా అనేది ఇక్కడున్న క్యాండిల్స్‌ని బట్టి చెప్తాం. మనం ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేమండి. క్యాండిల్స్ పడేదాకా మనం అక్యురేట్‌గా ఇట్లనే ఎళ్తదా అని మనం ప్రిడిక్ట్ జేయలేము. అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా చెప్తారు దాని వాళ్ళ ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంటదో మనకు తెలవదు. అది స్కిల్లే. సో, వాళ్ళు చెప్పింది నిజం అయ్యుంటది. కానీ నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నాకు తెలిసిందేందంటే రేపు మార్కెట్ ఏం జరుగుతుందనేది మనం ఇప్పుడు చెప్పింది అది సక్సెస్ గాదు. 100% అయితది. ఏందంటే మళ్ళీ ఆ ఫ్రెష్ మార్కెట్ పడ్డాక మళ్ళా క్యాండిల్స్ అంటే ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయితదా? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితదా? దాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్ క్యాండిల్స్ పట్టిన దాన్ని బట్టి మనం మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉన్నదనేది రేపే చెప్పొచ్చు. కానీ ఈరోజు ఈ మార్కెట్ రేపు ఇట్లా జరుగుతదని మనం చెప్పనీకి 100% అట్లనే జరుగుతదననీకైతే లేదు. అది ఏదన్నా జరగొచ్చు. వన్స్ మార్కెట్ ఓపెన్ అయినంక పడ్డ క్యాండిల్స్‌ని బట్టి ఆ రోజు ఆ స్ట్రక్చర్ క్రియేట్ అయిన దాన్ని బట్టి మనం అనాలిసిస్ జేసుకోవచ్చు. అప్పటిదాకా మనం నెక్స్ట్ డేకి ప్రిడిక్ట్ చేయనీకి రాదు. ఇది ఏందంటే ఇది స్టాక్స్ ఎఫ్ అండ్ ఓ చేసే వాళ్ళకైతే చెప్పినది. ఎఫ్ అండ్ ఓ కాన్సెప్ట్ అది మధ్యలో తీసుకొచ్చింది. నార్మల్‌గా అయితే ఇది స్టాక్స్. సో, ఇప్పుడు మనం ఇది ఇప్పుడు హోల్డ్ చేసుకునే వాళ్ళు గూడా మనకు లాంగ్ టర్మ్ ఇప్పుడు మనకి ఇగో ఇక్కడ డైరెక్షన్ 3 అవర్స్‌లో ఇక్కడ చూద్దాం ఇదొకటి ఎగ్జాంపుల్‌గా. ఇప్పుడు పైనుంచి కిందకొచ్చినప్పుడు ఇది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ రివర్స్‌ల. అది సెల్ పాయింట్‌ల. ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిపోయిందో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది గదా! సో, యాస్ పర్ ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం ఇగో ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి మళ్ళీ డిమాండ్ జోన్ ఏంటిది? ఇగో ఇది ఒక డిమాండ్ జోన్. మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేసిందా? ఇది పైకెళ్ళి ఇది మన ఎంట్రీ జోన్ అన్నట్టు. ఇక్కడ మన ఎంట్రీ జోన్ తీసుకున్నప్పుడు ఇగో ఇక్కడ నుంచి మళ్ళా పై వరకు ఇగో ఇదంతా హోల్డ్ చేసేసుకోవచ్చు మనం. ఎప్పుడు 565, 5 రేంజ్‌లో ఇక్కడ దొరికిందన్నట్టు. ఇగో ఇట్లా అవకాశం మనకేందంటే ఇక్కడ దాకా వస్తదది. మనం వెయిట్ జేయాలి. కాన్సెప్ట్ వర్కౌట్ అయితది. 100% వర్కౌట్. ఇప్పుడు దీన్ని మనం కన్ఫర్మేషన్‌గా 15 మినిట్స్‌లో ఎట్లా ఎంట్రీ చేసుకోవాలన్నది మనం ఇక్కడ చూద్దాం ఒక్కసారి. ఎంత 565 గదా! హ్మ్. ఓకే. ఇదేంది ఇక్కడి దాకెళ్ళింది మళ్ళీ పైకెళ్ళింది గదా! సో, ఓకే. ఇప్పుడేంది మనకు మార్కెట్ ఇగో నెక్స్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినంక మనకిక్కడ ఈ రోజు మార్కెట్ తెలియదు గాబట్టి నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ అప్ అయిపోయింది. సో, గ్యాప్ అప్ అయిపోయినంక మనకి ఈ ఏరియాలో మనకి ఏందంటే, ఇక్కడ మనకేమో విక్ ఉన్నది ఇక్కడ. ఈ ఏరియాలో ఇగో విక్ ఉన్నది. ఈ విక్కుల్నే ఇగ ఈ 1, 2, 3 క్యాండిల్స్ ఇగో ఇవన్నీ క్యాండిల్స్ ఇక్కడి దాకా వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఫార్మ్ అయిపోయింది కాబట్టి, ఇక్కడ ఈ విక్‌తోని ఈ 1, 2, 3 క్యాండిల్స్ ఇక్కడ
మనకు ఓవరాల్ 3 అవర్స్‌లో ఇది సస్టైన్ గాలేదు. ఈ జోన్ అనేది సస్టైన్ గాలేదు. అంటే విక్‌తోనేందంటే మన బయ్యర్ ఫోర్స్ ఎక్కువున్నది. బాడీ కూర్చుంటే మనం ఆహ్, హ్మ్, దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేయాల్సొస్తది. కానీ క్లియర్‌గా ఇక్కడ విక్ కూర్చుంది కాబట్టి ఇక్కడ బయ్యర్స్ యొక్క హ్మ్, ఫోర్స్ ఎక్కువుంది కాబట్టి సెల్లర్స్ సస్టైన్ కాలేకపోయారు. సో, బయింగ్ సైడు చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకు ఓవరాల్‌గా ఇక్కడేంది మనకు ఈ ఏరియాలో ఉన్నటువంటి బ్రేకౌట్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ప్రకారం మనకి ఈ ఏరియా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఏరియా ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ అయిపోయి మళ్ళీ ఈ ఏరియాకి రివర్స్ వచ్చేసింది గదా! ఇప్పుడు మనకి ఏ ఏరియా అయితే మనకు సస్టైన్ కాలేదో ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు మనకి కింది నుంచి పైకొచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఏరియా ఇక్కడ బ్రేక్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నటువంటి మనకు సప్లై జోన్ ఏంటి ఇప్పుడు సప్లై జోన్ ఏంటిది? ఈ ఏరియాలో ఉన్నటువంటి సప్లై జోన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇదొక సప్లై జోన్ ఉంది. సో, పైన ఇది నెక్స్ట్ మనకిక్కడ ఇది బ్రేకౌట్ స్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ జేసినప్పుడు, ఇక్కడ ఈ ఏరియా నుంచి ఇక్కడ కిందికి బ్రేకౌట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు కిందికొచ్చినప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చే సప్లై జోన్ ఏందంటే ఇగో ఇది ఈ సప్లై జోన్ ఉన్నది. సో, ఇక్కడ ఇది బ్రేక్ అయిపోయింది. ఇది బ్రేక్ అయిపోయింది. కిందికొచ్చేసి ఇగో ఇక్కడ మనకేందంటే ఓవరాల్‌గా మనకు 15 మినిట్స్‌లో చూసినప్పుడేమో ఇది కింద ఇది ఒక బ్రేకౌట్ స్ట్రక్చర్ అయితది. కానీ బ్రేకౌట్ స్ట్రక్చర్ అయితది. బ్రేకౌట్ స్ట్రక్చర్ అయిపోయి మనకేందంటే మనం 15 మినిట్స్‌లో బ్రేకౌట్ అయింది కాబట్టి కిందికొస్తదని అనుకున్నాం గానీ, ఇక్కడ విక్‌తోని పైకి సస్టైన్ అయిపోయింది కాబట్టి, ఈ జోన్‌లో అన్నది మనకు బయ్యర్ ఫోర్స్ ఎక్కువుంది కాబట్టి, బయింగ్ అన్నది సిగ్నల్ వచ్చింది మనకు. సో, మనకు కన్ఫర్మేషన్ అయితే మనకిక్కడ ఎక్కడ దొరికిందంటే, సో, ఇక్కడ మనకిక్కడ బయింగ్ జోన్ దొరకలే. ఎంట్రన్స్ దొరకలే. ఇక్కడ గూడా మనకు బయింగ్ జోన్ అనేది ఎంట్రన్స్ ఎక్కడ దొరకలేదంటే, ఈ ఏరియా ప్రకారం అయితే మనకు ఇక్కడ గూడా మనకు ఛాన్స్ దొరకలే. ఎంట్రీ తీసుకుందామంటే ఇక్కడ దొరకలే మనకు. సో, ఇదేందంటే మేబీ 5 మినిట్స్‌లో ఛాన్స్ దొరికినట్టుంది గానీ, 15 మినిట్స్‌లోనైతే మనకి ఎంట్రీ దొరకలే. నెక్స్ట్ మళ్ళీ మనకెక్కడ ఎంట్రీ దొరికింది అనంటే, ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయినప్పుడు ఇగో ఈ ఏరియాలో మనకు ఎంట్రీ దొరికింది. ఈ ఏరియాలో మనకి ఎంట్రీ దొరికింది. ఎంట్రీ దొరికింది గానీ, ఇగో ఈ ఏరియాలో ఎందుకంటే, ఇప్పుడు ఇది బ్రేకౌట్ స్ట్రక్చర్ చేసింది. పైన బ్రేకౌట్ అయింది కాబట్టి, కింది డిమాండ్ జోన్‌కొచ్చింది కాబట్టి, ఇక్కడ ఇగో ఈ ఏరియాలో మనం బై చేసినా గూడా నెక్స్ట్ యొక్క మన సెల్లింగ్ అంటే మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ ఏరియాలో పెట్టుకోవాలి మనం. ఈ ఏరియాలో పెట్టుకోవాలి. ఈ ఏరియాలో పెట్టుకుంటేనే మన స్టాప్ లాస్ తలగదు. ఎందుకంటే ఈ స్వింగ్ కిందున్న స్వింగ్ ఇది కాబట్టి స్వింగు. ఎందుకంటే ఇగో ఇక్కడ బై చేసినాక గూడా ఇక్కడ ఎవరెవరైతే బై చేసిర్రో వాళ్ళ లిక్విడిటీ ఇగో ఈ ఏరియాలో తిని పైకెళ్ళింది. ఈ ఏరియాలో తిని పైకెళ్ళి ఇగో ఇట్లా పైకెళ్ళింది కాబట్టి సో, ఇన్ కేస్ మనం ఇగో ఇక్కడ ఈ ఏరియాలో మనకు బయింగ్ అనేది దొరికింది. ఇగో ఇక్కడ మనం బై చేసేసుకోవచ్చు. ఈ బై చేసేసుకున్న మన స్టాప్ లాస్ వచ్చేసి 592 అరౌండ్ ఆ ఏరియాలో దొరికితే ఈ లోయర్ స్వింగ్ అన్నది ఇక్కడ ఇది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో, మనకేందంటే ఇప్పుడు ఈ ఏరియాలో అంటే ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఇప్పుడు మనకేంది ఇక్కడ సస్టైన్ అయినాక ఇక్కడ వచ్చేసిన క్యాండిల్ ఎక్కడుందంటే ఆల్‌మోస్ట్ ఇగో ఈ ఏరియాలో మనకు కన్ఫర్మేషన్ అనేది దొరికింది. మనకు ఇప్పుడు మనకు 15 ఇప్పుడు ఇది ఒక్క నిమిషం అండి. నేను ఒక ఇది మొత్తం తీసేసి మళ్ళీ ఒకసారి చెప్తా దీన్ని. రిమూవ్ డ్రాయింగ్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. ఈ ఏరియాలో ఎందుకంటే హైయర్ టైమ్ ఫ్రేమ్‌ల. సో, మనం లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మనకొచ్చేసి బయింగ్ జోన్ ఎక్కడ దొరికిందన్న మీకు ఈ ఏరియాలో మనకు బయింగ్ జోన్ దొరికిందన్నాం గదా! సో, ఇక్కడ చూడు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో గూడా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసేసుకుంది. సో, ఇక్కడ గూడా మనకు ఆల్రెడీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోయింది. ఇక్కడ బ్రేకౌట్ స్ట్రక్చర్ వచ్చేసింది. ఇక్కడ ఈ డిమాండ్ జోన్‌లో ఇక్కడ మనకు ఎంట్రీ దొరికింది. అంటే ఆల్‌మోస్ట్ ఇగో ఇక్కడనే. ఎంట్రీ దొరికింది గదా! ఇది. మనకేంది అంటే ఇప్పుడు కింద బ్రేక్ అయినప్పుడు, ఈ ఏరియాలో బ్రేక్ అయినప్పుడు ఈ సప్లై జోన్ అన్నది మనకు ఇది ఇదొక సప్లై జోన్ లాగా వర్కౌట్ అయితది. కింద బ్రేక్ అయినప్పుడు. ఇదేందంటే మనకి సస్టైన్ కాలేదిక్కడ. ఇక్కడ ఇన్ కేస్ ఈడ బ్రేక్ అయిపోతే ఈ సప్లై జోన్ లాగా అంటే మళ్ళీ ఇక్కడ మార్కెట్ రీటెస్ట్ తీసుకొని పైకొస్తది గానీ, ఇది ఉల్టా ఏమైంది పైకి బ్రేక్ అయిపోయింది. ఉల్టా పైకి బ్రేక్ అయిపోయింది కాబట్టి ఈ ఏరియాలో అంటే ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు ఇక్కడ కర్సర్ పెట్టినప్పుడు రైట్ సైడ్ గూడా ఈ ఏరియాలో మనకు కనబడతది. సో, ఈ ఏరియాకొచ్చి ఇప్పుడు ఏదైతే ఈ సప్లై జోన్ ఫెయిల్ అయిందో అది బ్రేకప్ లాగా పనిచేసి ఈ ఏరియాలో మనకి ఎంట్రీ దొరికింది. ఎంట్రీ దొరికినప్పుడు మన హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో అయినా ఇగో ఇది మన స్టాప్ లాస్. ఇక్కడ ఈ ఏరియా మన స్టాప్ లాస్. లోయర్ స్వింగ్ అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి 580. ఇక్కడ కూడా మనకి ఎగ్జాక్ట్‌లీ 580 వచ్చింది. ఇక్కడ నుంచి మనం హోల్డ్ చేసినప్పుడు స్టాకు ఇక్కడి వరకెళ్తది. ఇగో ఈ విధంగా మనం అనాలిసిస్ చేయాలి. బయింగ్ జోను, సెల్లింగ్ జోను అనేది ఎట్లా మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. మన కన్ఫర్మేషన్ సో, మనం ఈ విధంగా మనం దీన్ని అనాలిసిస్ జేయాలి. మనకనిపిస్తది. సో, ఇట్లా దీన్ని ఏ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇంత కన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం టైమ్ పేషెన్స్ కొద్దిగా ఆగాలనా అంటే మరి ఆగితేనే మనకు పర్ఫెక్ట్‌గా అంటే
ఇక్కడేందంటే పాసిబిలిటీ ఎందుకు ఆగాలి అని అంటున్నా అంటే, ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఆగక మీరు ఇక్కడనే బాటమ్‌లో ఎంట్రీ తీసుకోలేదనుకో, ఇక్కడ మనకి ఇది బ్రేక్ అవ్వలేదనుకో ఈ ఏరియా బ్రేక్ అవ్వకపోతే ఇగో ఇక్కడ ఇప్పుడు ఈ ఏరియాలో ఈ క్యాండిల్ బ్రేక్ అవుట్‌తోని మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ కేస్ ఈ క్యాండిల్ పడలేదు. ఇక్కడ నుంచి రివర్స్ అయితది. రివర్స్ అయినప్పుడు మనం స్టాప్ లాస్ మన ప్రాఫిట్ మనం హోల్డ్ చేయలేము గదా! సో, అందుకే నేను చెప్పిందేందంటే, ఈ ఒక ప్యాటర్న్ ఫార్మ్ అయ్యేదాకా మనం ఆగాలి. ఆగడం వల్ల ఏందంటే, మనకు ఓవర్ ట్రేడ్‌లు చేయం. పిచ్చి పిచ్చి ట్రేడ్‌లు చేయం. మన అనాలిసిస్ ప్రకారం మనం ఎంట్రీ అంటే మన ఇప్పుడు మనం ఏదైతే మనం ఎర ఏసినామో, ఆ ఎరకు గాలంకి చేప తిక్కేదాకా మనం ఆగాలి. అంటే చేప మన దగ్గరికే రావాలి. మనం చేప దగ్గరికి పోవద్దన్నట్టుగా అట్లా. ఇప్పుడు ఇటువంటి కాన్సెప్ట్ దొరికితే ఏదైతే మనం వేటాడాలనుకుంటున్నామో అది మన దగ్గరికే వస్తది. మనం దాని దగ్గరికి పోమన్నట్టు. దీనివల్ల ఓవర్ ట్రేడ్ గాని, మన క్యాపిటల్ గాని అన్నీ ప్రాపర్‌గా రిస్క్ రివార్డ్ ప్రాపర్‌గా మెయింటైన్ అయితది. ఇప్పుడు మనం ఇంత అంటే దీంట్లో మనం ఈ జోన్‌లో మనం ఇవ్వాల్సిన స్టాప్ లాస్ గూడా అంతే 580 కంటే మనం ఎక్కువియ్యం. ఇగో ఈ జోన్ కంటే ఎక్కువియ్యం. ఇంత పెట్టాల్సిన అవసరం లేదు. సరే ఇంత బెట్టుకున్నా గూడా, సరే నేను ఇంకొంచెం ఎక్కువ ఇవ్వగలుగుతా అని అనుకుంటే, ఈ జోన్ బ్రేక్ అయిందంటే ఇక మనం ఇక్కడ క్లోజ్ చేయాలి కదా! దీన్ని ఇంకా మనం ఎక్స్‌టెండ్ చేసి ఈ కిందికి స్టాప్ లాస్‌లు జరుపుకుంటా ఉంటే పిచ్చితనం అది మనది. అంటే ఇప్పుడు ఓవరాల్‌గా చెప్తున్నా జస్ట్ తప్పుగా అనుకోకండి. అట్లా మన పిచ్చితనమే అయితదదిగ. మనం ఇంతకు మించి మనం స్టాప్ లాస్ ఇచ్చినామంటే అది మన పిచ్చితనం అయితదిగ. అట్లా ఇంతకు మించి ఇవ్వద్దు. ఎందుకంటే మనం ఒక ప్రాపర్ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు, మనకు ప్రాపర్‌గా దీని గురించి అనాలిసిస్ తెలిసినప్పుడు ఎంతవరకియ్యాలనో అంతవరకే. రిస్కు అంతవరకేయాలి. అంతకు మించి దాన్ని పెంచుకుంటూ మేబీ మళ్ళీ కిందకెళ్తేమంటే మనకి ప్యాటర్న్ తెలిసినప్పుడు ఈ కింద బ్రేక్ అయిపోయిందంటే ఇంకెక్కడి మార్కెట్ కింద పొటెన్షియల్ రివర్స్ అయినట్టే. రివర్స్ అయినంక ఇగ మనం హోల్డ్ చేసిన దాన్ని వేస్ట్ స్టాకు. సో, ఈ విధంగా మనం అనాలిసిస్ చేయాలి. ఇది టాప్ గెయినర్స్ ఇది. మనం ఇదే టాప్ లూజర్స్ చూద్దాం. 5 స్టాక్స్ మళ్ళొకసారి చూసేసి ఈ వీడియో క్లోజ్ చేద్దాం. సో, టాప్ లూజర్స్‌కెళ్ళిపోదాం ఇప్పుడు. సో, టాప్ లూజర్స్‌లో ఫస్ట్ 5 స్టాక్స్ తీసేసుకుందాం. ఇదేంది ఇండస్ఇండ్ బ్యాంకా? ఓకే. ఇండస్ఇండ్ బ్యాంక్. ఓకే. లెఫ్ట్ సైడ్ 3 అవర్స్ ఇది 15 మినిట్స్ ఇండస్ఇండ్ బ్యాంక్. సో, ఓకే. ఇప్పుడు మనం ఓవరాల్‌గా చూస్తే మార్కెట్ బెరిష్ ఉంది. ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంది. ఎందుకు మనకు బెరిష్ ఉంది, ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనంటే క్లియర్‌గా ఇక్కడ లోయర్‌లో బ్రేక్ అయిపోయింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్రియేట్ చేసేసుకుంది. సో, పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఓవరాల్‌గా అది ట్రెండ్ చూస్తే గూడా మనం 15 మినిట్స్‌లో చూస్తే గూడా ఇది 15 మినిట్స్‌లో గూడా క్లియర్‌గా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసేసుకుంది మార్కెట్. కిందికి ఎళ్ళిపోతుంది. ఇక్కడనే దీని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసేసుకుంది. నెక్స్ట్ ఇగ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ చేసేసుకుంది. ఈ ఏరియాలో జరసేపు కన్సాలిడేట్ అయింది. ఈ ఏరియా మొత్తం కన్సాలిడేట్ అయిపోయి, మళ్ళీ ఇది క్లియర్‌గా ఇక్కడ బ్రేక్ అయిపోయింది. బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ చేసేసుకుంది. సో, ఇన్ కేస్ మేబీ ఒకవేళ పుల్ బ్యాక్ అచ్చింది అని అనుకుంటే, మనం ఈ ఏరియా నుంచి మనకు రివర్స్ పుల్ బ్యాక్ చేసుకుంది, వచ్చింది అనంటే, ఈ ఇదొక సప్లై జోన్ ఉంది. ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ఇది మన ఇప్పుడు ఈ 3 అవర్స్‌లో ఇది బ్రేకప్ లాగా అయితది కాబట్టి, ఇది మనకేందంటే 15 మినిట్స్‌లో ఆల్రెడీ బ్రేకప్ స్ట్రక్చర్‌లు చాలా క్రియేట్ అయినాయి. ఇది ఏందంటే, ఇది పైన ఇదొక డిమాండ్ జోన్ అంటే బుల్లిష్ ఎళ్ళినప్పుడు ఈ ఏరియా బ్రేక్ అయ్యి పైకెళ్ళినప్పుడు, ఈ స్వింగ్ అనేది ఇక్కడ బ్రేక్ అయిపోయింది కాబట్టి, ఇక్కడ లోయర్ క్యాండిల్ యొక్క బేర్ క్యాండిల్ ఏదుంది, లోయర్ క్యాండిల్, బేర్ క్యాండిల్ అంటే ఇగో ఈ ఏరియా ఉంది కాబట్టి, ఇది ఒక డిమాండ్ జోన్ లాగా వర్కౌట్ అయింది. రివర్స్ బ్రేక్ అయింది కాబట్టి, ఫెయిల్ అయింది కాబట్టి, మేబీ వస్తే ఇన్ కేస్ ఈ ఏరియా నుంచి ఇట్లా ఇదొక్కసారి ఇట్లా వచ్చేసి రిటైల్ తీసేసుకొని మళ్ళీ ఇట్లా కిందకొచ్చే అవకాశం ఉంది. అట్లా. సో, ఇది ప్యూర్ ఆహ్, మార్కెట్ అయితే రివర్స్‌లోనే ఉంది. ఇన్ కేస్ పాజిటివ్ కావాలి అనంటే మళ్ళా ఇప్పుడు 3 అవర్స్‌లో మళ్ళీ ఇదేదన్నా మార్కెట్ అంటే బుల్లిష్ కావాలి అనంటే మార్కెట్ మళ్ళీ ఏదైనా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే గాని మనం చెప్పలేం. ఇప్పుడు ఇన్ కేస్ ఇట్లా ఒక హై క్రియేట్ చేసి, మళ్ళా ఈ హైని ఇట్లా బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితది కాబట్టి మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసుకున్నా గూడా ఈ ఏరియా వరకొస్తది. ఫస్ట్ టార్గెట్ ఈ ఏరియా వరకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత పడ్డ క్యాండిల్స్‌ని బట్టి, ప్యాటర్న్ బట్టి మళ్ళా మన టార్గెటు పైకా, కిందకా, బులిషా, బెరిషా అన్నది తెలుస్తది ఓవరాల్‌గా. ఇది ఇండస్ బ్యాంక్ ఇది. నెక్స్ట్ ఏంది టెక్కెమా? ఓకే. ఇదేనా టెక్కెమ్ అంటే ఓకే. ఇది టెక్ మహీంద్రా ఓకే. అంతే గదా! అంతే. ఓకే. ఇది ఫాల్ అయి ఉంది మార్కెట్. బెరిష్ మార్కెట్ ఉంది క్లియర్‌గా. ఫాల్ అయితేనే ఉంది ఇది. 3 అవర్స్. క్లియర్‌గా ఫాలో అయితుంది. ఇది ఎంట్రీస్ లేదు. బుల్లిష్ ఎంట్రీసే దొరకలేదు ఇంకా. ఇప్పుడప్పుడే మనకు బుల్లిష్ ఎంట్రీస్‌లు కూడా లెవ్వు. సో, ఈ మార్కెట్ కరెక్షన్ తీసుకొని సస్టైన్ అయినాకనే మనం ఎంట్రీస్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడి వరకు మార్కెట్ వచ్చింది అనంటే
1485 దగ్గర ఉందంటే ఈ ఏరియాలో జోను వచ్చేసి మనకు డిమాండ్ జోను ఓవరాల్‌గా అయితే ఇదొక డిమాండ్ జోన్ అయితే ఉంది మనకు. సో, క్లియర్‌గా డిమాండ్ జోన్ ఉంది. ఇది బ్రేక్ అయితే అంటే 427 మార్క్ ప్రైస్ బ్రేక్ అయితే ఇంకా పడే పడే అవకాశమే ఉంది. ఇక్కడ జరసేపు మళ్ళా రిటైలర్స్‌ని ట్రాప్ చేయనీకి మేబీ కన్సాలిడేట్ అయితే కొద్దిసేపు కన్సాలిడేట్ అయితది కావచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఇగో ఈ డిమాండ్ జోన్‌లో ఎంటర్ అయిపోయింది. ఇక్కడ 15 మినిట్స్‌లో కూడా సేమ్ మనకి ఎంటర్ అయిపోయింది. 3 అవర్స్‌లో కూడా సేమ్ ఎంట్రీ అయిపోయింది. సో, ఈ జోన్ అంతా దాటి కింద బ్రేక్ అయితే గాని మనం చెప్పలేము. ఇప్పుడప్పుడే మనం ఎంట్రీస్ తీసుకోవద్దు. మళ్ళీ ప్యాటర్న్ ఫార్మ్ కావాలి. ఇక్కడేందంటే ఇది సెల్లింగ్ ప్యాటర్నే ఫార్మ్ అయింది. ఇది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్. కింద బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి సెల్లింగ్ ప్యాటర్నే ఉంది. బయింగ్ ప్యాటర్న్ ఫార్మ్ కావాలంటే మనకిక్కడ పైన ఇది బ్రేక్ అయిపోతే మనం అప్పుడు బయింగ్ ప్యాటర్న్ ఫార్మ్ అయితే అప్పుడు గాని మనం ఫర్దర్‌గా దీన్ని ఎంట్రీ తీసుకోనీకి మనకు ఛాన్స్ దొరుకుతది. ఇప్పుడు ఇట్లా బ్రేక్ అయిపోయి మళ్ళా కిందకొస్తే ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ జోన్ ఏది ఇది. ఈ ఏరియాలోకి మళ్ళీ ఎంటర్ అయినప్పుడు మనం ఇట్లా ఎంట్రీ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటది. కానీ ఓవరాల్‌గా అయితే ఇప్పుడు ఇది ఒక డిమాండ్ జోన్ దాకా వచ్చింది. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ జోన్ ఇది 2. 2గా వర్కౌట్ అయితది. ఎందుకంటే ఇంక కింద క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ప్రస్తుతానికైతే ఇది డిమాండ్ జోన్ ఇది. సో, ఓవరాల్ దీన్ని టెక్ మహీంద్రా యొక్క చార్ట్ అనాలిసిస్ అయితే ఇది. సో, నెక్స్ట్ ఏంటిది విప్రో. విప్రో చూద్దాం. విప్రో కూడా సేమ్ ఫాల్ ఫాలింగే ఉందంటే ఇదొక మనీ జోన్ దగ్గరనైతే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఈ జోన్ బ్రేక్ అయితే గాని ఫర్దర్‌గా ఇది ఎటెళ్తది అనేది చెప్పొచ్చు. ఇన్ కేస్ ఇది బయింగ్ ఆపర్చునిటీ ఉంది. అంటే టెక్ మహీంద్రా గూడా బయింగ్ ఆపర్చునిటీ ఉంది. కానీ మనకు ప్యాటర్న్ ఫార్మ్ గావాలి. ఫార్మ్ గాలేదు. సో, ఫార్మ్ గానిది మనం ఎంట్రీ తీసుకోలేం. ఫార్మ్ అయినంకనే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇది గూడా ఇదొక డిమాండ్ జోన్ అయితే అండ్ డిమాండ్ జోన్‌లోనే ఉంది. క్యాండిల్స్ అయితే పడ్డది. ఇప్పుడు మనకి ఇన్ కేస్ ఇప్పుడు మనకు మార్కెట్ బుల్లిష్ మనం ఎంట్రీస్ కోసం ప్రయత్నం చేస్తున్నామనంటే ఇప్పుడు ఇట్లా ఒక ఒక స్ట్రక్చర్ క్రియేట్ అయ్యి మళ్ళీ స్ట్రక్చర్‌ని ఇట్లా బ్రేక్ జేసినప్పుడు ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితది కాబట్టి దాన్ని బట్టి మళ్ళా ఫర్దర్‌గా ఇది బ్రేకప్ బ్లాక్ దగ్గరకొచ్చి మళ్ళీ పైకెళ్తదా? లేదంటే మళ్ళీ డిమాండ్ జోన్‌కొచ్చి పైకెళ్తదా? అనేది చూసినప్పుడు మనకి ఇటువంటి ప్యాటర్న్ ఫార్మ్ కావాలి. ఫార్మ్ అయినప్పుడు మనం ఎంట్రీకి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఫార్మ్ కాలేదు. ప్యూర్‌లీ మన సింగిల్ క్యాండిల్‌తోని కింద కూర్చొనుంది. సో, మనకు 15 మినిట్స్‌లో చూసినా గూడా లోయర్ దిక్కు బ్రేకౌట్ స్ట్రక్చర్‌లో ఉంది. ఇది క్లియర్‌గా ఇక్కడ బ్రేకౌట్ స్ట్రక్చర్ ఉంది. సో, మనకి ఇది ఫార్మ్ కావాలి అనంటే ఈ హై ఈ హై బ్రేక్ అయితే గాని మనం ఫర్దర్‌గా మార్కెట్ స్టడీ చేసేసి ఈ హై అయితే ఇంకా కన్ఫర్మేషన్ స్టాండర్డ్‌గా దొరుకుతదన్నమాట. ఇది బ్రేక్ అయితే గాని మనం ఫర్దర్‌గా బయింగ్ ఆపర్చునిటీ ఉంటది. సో, అప్పటిదాకా మనం ఇది బయింగ్ ఆపర్చునిటీ అనేది లేదిక్కడ. సెల్లింగే ఉంది. సో, ఇది గూడా విప్రో టాప్ లూజర్స్‌ల విప్రో థర్డ్ వన్. ఫోర్త్ భారతి ఎయిర్‌టెలా? ఓకే. భారతి ఎయిర్‌టెల్. సో, ఇది భారతి ఎయిర్‌టెల్ 15 మినిట్స్ 3 అవర్స్ వస్తే ఇది గూడా సేమ్ ఫాలే ఉంది. బయింగ్ ఆపర్చునిటీ అయితే ప్రస్తుతానికి లేదు. ఇదొక డిమాండ్ అండ్ సప్లై జోన్ దగ్గర ఉన్నది. ఇది సస్టైన్ అయ్యి మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటే మనం బయింగ్ ప్రయత్నం చేయొచ్చు ఈ ఏరియాలో. బయింగ్ ప్రయత్నం అయితే ఈ ఏరియాలో చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఎందుకు ఒక డిమాండ్ జోన్ అంటున్నా అంటే ఇక్కడ నుంచి పైకి ఎళ్ళేటప్పుడు ఈ ఏరియా‌నే టెస్ట్ చేసింది. మళ్ళీ ఇదే ఏరియాకొచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు ప్యాటర్న్ ఫార్మ్ కావాలి. ఓకే. ఇది బుల్లిష్ ఎంట్రీ జోనే. కానీ బుల్లిష్ ఎంట్రీ జోనా? లేకపోతే ఇక్కడ మనం ట్రాప్ చేసి మళ్ళా కిందకి బ్రేక్ అయితే మళ్ళా సెల్లింగ్ అయిపోతది. ఇక్కడ ఈ ఏరియా వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్యాటర్న్ ఫార్మ్ గాని మనం ఎంట్రీకి ప్లాన్ చేయొద్దు. ప్యాటర్న్ ఫార్మ్ కాలే. సెల్లింగ్ ప్యాటర్న్ అనే ఉంది. ఇక్కడ ఇగో ఈ లో బ్రేక్ చేసింది కాబట్టి లోయర్ సైడ్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది కాబట్టి ఇంకా సెల్లింగే ఉంది. బయింగ్ సైడ్ అంటే మనకు ఫర్దర్‌గా మనకి ఇక్కడ ఇప్పుడు ఇంత బ్రేక్ గాకపోవచ్చు. సో, ఇక్కడ అట్‌లీస్ట్ ఆడ బ్రేక్ గాకపోయినా ఈ ఏరియా నుంచి ఒక స్ట్రక్చర్ ఇట్లా ఫార్మ్ జేసి, మళ్ళా ఈ స్ట్రక్చర్‌ని ఇది బ్రేక్ జేయాలి. ఇట్లా బ్రేక్ జేసినప్పుడు మనం ఫర్దర్‌గా నెక్స్ట్ పుల్ బ్యాక్‌లా ఈ జోన్‌లో ఎంట్రీస్ తీసుకుంటే మన టార్గెట్ వచ్చేసి ఇక్కడి వరకు ఉంటది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి. సో, ఇది సస్టైన్ అయిపోయి ఈ సప్లై జోన్ అనేది ఇక్కడ సస్టైన్ అయిపోతే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనది ఇగో ఈ ఏరియా వరకు మనది టార్గెట్ పెట్టుకోవచ్చు. అట్లా. ఇట్లా. ఇది ప్లాన్ జేసుకోవచ్చు ఇట్లా. భారత్ ఎయిర్‌టెల్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఏంటిది ఎమ్&ఎం. మహీంద్రా అండ్ మహీంద్రా. సో, ఇది గూడా సేమ్. సేమ్ అట్లనే ఉంది. సో, ఇది ప్యూర్‌లీ ఇదైతే కింద క్లియర్‌గా బ్రేక్ జేసింది. సో, ఈ జోన్ అయితే బ్రేక్ జేసింది. మళ్ళీ ఇంకా హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఇదొక సప్లై అండ్ డిమాండ్ జోన్ అయితే ఉంది. ఇంత పెద్ద క్యాండిల్‌తోనున్నదిది.
సో, ఇవన్నీ 5 స్టాక్స్ బయ్యింగ్‌కి రెడీలో అంటే ప్యాటర్న్ పడ్డాకనే మనం బయ్యింగెళ్ళాలి. వరదాకా బయ్యింగ్ అని చెప్పినా గాని బ్లైండ్‌గా బై చేయనీకి లేదిక్కడ. ఏదైతే బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనే ప్యాటర్న్ ఫార్మ్ అయినప్పుడు ఫర్దర్ దాన్ని బట్టి మనం 5 మినిట్స్‌లో అనాలిసిస్ చేసుకొని ఎంట్రీకి ప్లాన్ చేసుకోవాలి. సో, ఇక్కడనైతే ఇది క్లియర్‌గా సెల్లింగ్ జోనే ఉంది. ఎందుకంటే ఈ లో ఇక్కడ ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఫర్దర్‌గా ఇది ఇనిషియల్‌గా మనకొక కన్ఫర్మేషన్ రావాలంటే అట్‌లీస్ట్ ఈ ఏరియా బ్రేక్ చేయాలి ఫస్ట్. ఏరియా బ్రేక్ జేసేస్తే గాని ఫర్దర్‌గా మనకు బయింగ్ ఆపర్చునిటీ ఉందా? లేదా? అన్నది తెలుస్తది. ఇట్లా బ్రేక్ జేసి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ ఏరియాలో మనం ఎంట్రీస్ ప్లాన్ జేసుకోవచ్చు గానీ, ఈ 5 స్టాక్స్ బయింగ్ జోన్‌లోనే ఉన్నాయి. కానీ మేబీ ఇన్ కేస్ అది రివర్స్ ఇట్లా బ్రేక్ అయిపోయిందనుకో, ఇట్లా పుల్ బ్యాక్ తీసేసుకొని మళ్ళీ ఇంకా ఫాల్ అయ్యే అవకాశం ఉంది గానీ, పైకెళ్ళే అవకాశం అయితే లేదు. ఏది గాని టాప్ 5 గెయినర్స్ గాని, లూజర్స్ గాని 2 మిడ్ ఆఫ్ ద జోన్‌లున్నాయి. అంటే ఆల్రెడీ ఎవరైతే ఎంట్రీస్ తీసుకున్నారో లాంగ్ టర్మ్ స్టాక్స్ కానీ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. కానీ బయింగ్ అయితే ఇంకా క్రియేట్ కాలేదు. ఈ టాప్ 5 లూజర్స్ అయితే బయింగ్ క్రియేట్ చేస్తున్నాయి. ఆపర్చునిటీ ఉంది. కానీ ప్యాటర్న్ ఫార్మ్ కావాలి మనకు. ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి అది సస్టైన్ అయితే మనం ఫర్దర్‌గా దాన్ని బట్టి మనం బై అనేది చేసుకొని టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఇది ఆహ్, మీకు నేను చెప్పినయి కూడా అవే బేసిక్ కాన్సెప్ట్ చెప్పిన. ఇన్ డెప్త్ ఎళ్ళలే. చాలామంది క్యాండిల్స్ అని, మార్బోజు క్యాండిల్స్ అని అవి ఇవి అవన్నీ నేను ఎక్స్‌పెరిమెంట్‌లు చేసినా అండి. అది టైమ్ వేస్ట్ ప్రాసెస్ అనిపించింది నాకు. ఇవి నేర్చుకుంటే ఈ జోన్‌లో నేర్చుకుంటే మనకి ఇది అక్యురేట్‌గా పనిచేస్తది అనిపించింది. దీని రిజల్ట్ కూడా బాగుంది. నేను ప్రాక్టికల్‌గా టెస్ట్ చేశాను. మీరు కూడా ప్రయత్నం చేయండి. నేర్చుకోండి. టైమ్ ఇవ్వండి. మళ్ళీ మీరు ఈ నేర్చుకునే ప్రయత్నంలో డబ్బులు పెట్టకండి. ఫ్రంట్ పేజ్ అనే అప్లికేషన్ నేను చెప్పాను గదా! అది పనిచేస్తది ఫ్రీగానే. ఫ్రీగా నేర్చుకోండి. ఫ్రీగా నేర్చుకొని రియల్ మనీ ఎర్న్ చేయండి. నేను అది ఎక్కువ ఎంకరేజ్ చేస్తా. ఎందుకంటే చాలా స్టోరీస్ విన్నాను. ఇది ఎందుకంటే మనకు ఓవర్‌నైట్ మనం ఏదో డబ్బులొస్తాయని అనుకుంటాం గానీ, మనీ పోతే చాలా హార్డ్ ఉంటదండి మనకి. ఎందుకంటే మనం సైకాలజీ అంతా మనీ మీదనే నడుస్తుంది మన మైండ్. మన దగ్గర డబ్బులుంటే మనం కింగ్ లెక్క ఫీల్ అయితాం. డబ్బులు లేకపోతే మన ఎమోషనల్ బ్యాలెన్స్, మెంటల్ స్టేటస్ ఘోరంగా ఫ్లక్చుయేట్ అయిపోతది కాబట్టి ఇంకా టైమ్ ఇవ్వండి. ఇదొక మంచి స్కిల్లు. అంటే ఇదేదో మన డబ్బుల కోసం అని గాకుండా గూడా ఇది ఫస్ట్ ఏందంటే మనల్ని మన క్యారెక్టర్ ఏందన్నది మన గురించి మనకు చెప్తది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో మనం ఒక ప్రాబబిలిటీ ఒక మంచి డిసిషన్ తీసుకున్నప్పుడు మన లైఫ్‌లో గూడా మనం మంచి డిసిషన్ తీసుకుంటామని నేను అనుకుంటా. ఎందుకంటే ఇది నాకు ప్రాక్టికల్‌గా నేను ఇదంతా ఎక్స్‌పీరియన్స్ చేసిన. మీకు కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ బిజినెస్ చేసినా, ఏదైనా ఒక కోర్స్ నేర్చుకున్నా, చదివినా ఓన్లీ డిసిషన్‌తోనే మనం అక్కడ ఆ ఇంటర్వ్యూకెళ్ళాలన్నా, ఈ పని చేయాలన్నా, లేకపోతే ఒక ఫ్రెండ్‌కి మాటివ్వాలన్న డిసిషన్‌తోని ఇక్కడ గూడా మాది సేమ్ డిసిషన్ గదా! అక్కడ మన కాన్షియస్ లెవెల్ ప్రాబబిలిటీస్ ఇది చేయొచ్చా? లేదా? మంచి చెడు మనం ఎట్లా ఆలోచిస్తామో ఇది గూడా సేమ్ యాస్ ఇట్ ఈజ్ ఇది గూడా అదే. ఆ చిన్న డిసిషన్‌తోనే మనం రైటా? రాంగా? మనం తీసుకున్న స్టెప్ రైట్ అయిందా? నె రాంగ్ అయిందా? అన్నది తెలుస్తది కాబట్టి ఇది మార్కెట్ నేర్చుకుంటే మనకు డబ్బులు రాకపోయినా గూడా సైకలాజికల్‌గా మనం ఏం చేయాలి? ఏం చేయొద్దు? మనం ఫర్దర్‌గా మన గ్రోత్ కోసం మనం ఏది చేయాలనుకున్నా అక్యురేట్‌గా ఈ ఈ యొక్క సైకాలజీ అనేది అక్కడ ప్లే అయితది. కంప్లీట్ డిసిషన్ బేస్డ్ ట్రేడింగ్ కాబట్టి ఆ క్షణంలో ఆ క్యాండిల్ చూసి మన డిసిషన్ తీసుకున్న దాన్ని బట్టి మన నెక్స్ట్ విన్ రేట్, సక్సెస్ రేట్, ఫెయిల్యూర్ రేట్ డిపెండ్ అయి ఉంటది కాబట్టి ఇదే ఇదే సేమ్ కాన్సెప్ట్ మన రియల్ టైమ్ లైఫ్‌లో కూడా ఇంటర్వ్యూకెళ్ళినా, జాబ్‌కెళ్ళినా లేకపోతే ఇంకేదన్నా ఫర్దర్‌గా మనం మధ్యలో ఉన్న మధ్యవర్తిత్వం ఉన్న ఆ డిసిషన్ ఆహ్, 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 ఆ ప్రాబబిలిటీ ఆ సినారియో అంతా అనాలిసిస్ చేసుకొని అందులో మనం ఇన్వాల్వ్ కావచ్చా లేదా అనేది అక్కడ ఇక్కడెట్లా ప్రాఫిట్ ఇస్తదో అక్కడ గూడా మనకది ప్రాఫిట్ ఇస్తది కెరియర్ పరంగా. సో, సేమ్ కాన్సెప్ట్ వర్కౌట్ అయిద్దని నేను అనుకుంటున్నా. హోప్ మీకిది అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేదన్నా ఫర్దర్‌గా నేనేదన్నా రాంగ్ చెప్పినా గూడా నేను కరెక్షన్ చేసుకుంటా ఏదన్నా. మేబీ నేను ఇంప్రూవ్ గావాలంటే మీరు గూడా సజెషన్ ఇవ్వండి. నేను గూడా ఇంప్రూవ్ అయితా. నేను గూడా లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నా. ఐయామ్ నాట్ ఏ ప్రొఫెషనల్ అని నేను చెప్పట్లేదు. సో, నేను ఫీడ్‌బ్యాక్ గూడా మీ నుంచి తీసుకొని ఫర్దర్‌గా నేను గూడా ఇంప్రూవ్‌మెంట్ చేసుకొని గూడా ప్రయత్నం చేస్తా. ఇది ఏమన్నా మీకు ఉపయోగపడితే యూజ్ అయితదేమో అని ఇదొక ఈరోజు స్టాక్ అనాలిసిస్ అనేది ఏ విధంగా చేయాలి అనేది చెప్పాను. ఓకే అండి. థాంక్ యూ అండి. బై.